స్వర్ణోత్సవాల్లో భాగంగా ఈ బాలికా శిబిరాన్ని బాలికా శక్తి సంగమం పేరుతో మనం నిర్వహించుకుంటున్నాం. బాలికల శక్తికి ఇది ఒక సంకేతంగా ప్రజలందరికీ ఒక సందేశం వెళ్ళాలని మనం ఇక్కడ కూర్చొని ఆ సందేశాన్ని పంపించే ప్రయత్నం మనం చేస్తున్నాం. స్వర్ణోత్సవాలు భాగంగా చేసుకుంటున్న సంవత్సరాలైన సందర్భంగా అమృత మహోత్సవాలు జరుగుతున్నాయి. రెండవది ఇదే అరవిందుల వారి 150వ జన్మదిన సందర్భంగా కూడా అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. మన విద్యాపీఠం 50 సంవత్సరాలు, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు, అరవిందుల వారి 150 సంవత్సరాలు, ఇవన్నీ కాకతాళీయం కాదు. ఒక రకంగా త్రిసంగమంగా సంగమంలాగా వచ్చినాయి, త్రివేణి సంగమంలాగా ఈ కార్యక్రమాలు ఊపు దేశమంతా కూడా మనకు కనిపిస్తోంది. వీటితో పాటు తెలంగాణ ప్రాంతాల్లో తెలంగాణ విముక్తి సంబంధించిన 75 సంవత్సరాల పోరాట సంవత్సరం కూడా మొదలైంది మొన్న సెప్టెంబర్ 17న. ఈ సంవత్సరం 23 సెప్టెంబర్ 17 వరకు ఆ కార్యక్రమాలు కూడా మనకు అనేక చోట్ల జరుగుతున్నాయి. యువ సమ్మేళనాలు కూడా జరుగుతున్నాయి. దాంట్లో మన వాళ్ళందరూ కూడా పాత్ర వహిస్తున్నారు. ఇవాళ మీరందరికీ ఇక్కడికి వచ్చారు. అయితే నాకు ఒక విషయం గుర్తొస్తోంది. నాన్సీ ఆస్టర్ అని అమెరికాలో పుట్టి లండన్లో పెరిగి లండన్లో బ్రిటిష్ పార్లమెంటుకు ఎంపికైన వ్యక్తి. ఆమె 1919 నుంచి 1945 వరకు ఆ పార్లమెంట్లో సభ్యురాలుగా ఉన్నారు. ఆమె ఒకసారి అమెరికా పర్యటిస్తూ అక్కడ పెద్దలను ఉద్దేశించి ఒక మాట అన్నారు. నిర్ణయంలో కనుక స్త్రీలకు సమాన భాగస్వామ్యం కల్పించి ఉన్నట్లయితే మొదటి ప్రపంచ యుద్ధం వచ్చేది కాదు అన్నారు. అంటే మొదటి ప్రపంచ యుద్ధానికి స్త్రీల భాగస్వామ్యానికి సంబంధం ఏమిటని మనందరికీ అనిపిస్తుంది. ఆమె ఏమన్నదంటే, స్త్రీ హృదయంతో ఆలోచిస్తుంది, పురుషుడు మనస్సుతో మేధస్సుతో ఆలోచిస్తాడట. కాకపోతే మనం తీసుకోవాల్సిన నిర్ణయాలకి ఈ రెండు అవసరమే. హృదయంతో ఆలోచించడం, మేధస్సుతో పరిగణించడం, ఈ రెండు అవసరమే. కాబట్టి ప్రతి నిర్ణయం వెనుక ఈ రెండు కోణాల నుంచి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. మీరు బాలికలుగా ఎదుగుతూ పెద్దలైన తర్వాత స్త్రీలుగా రాణించాలి అంటే మీ ఆ హృదయాన్ని చేసే నిర్ణయానికి తోడ్పాటు అందించగలిగినట్లయితే ఆ అవకాశాన్ని సమాజం కల్పించాలి, ఆ అవకాశాన్ని కుటుంబాలు కల్పించాలి, ఆ అవకాశాన్ని చుట్టూ ఉన్న పెద్దలందరూ కల్పించాలి. అది తప్పకుండా కల్పించే అవకాశం కనిపిస్తోంది. ఆ రోజులు కూడా వచ్చినాయి. అది కల్పించగలిగినప్పుడు ఆ నిర్ణయాలు సమాజానికి ఉపయోగకరంగా ఉండేట్టుగా ఉంటాయి. కాబట్టి మీరు ఎదిగి ఆ నిర్ణయంలో భాగస్వాములు అయ్యేటట్టుగా మిమ్మల్ని మీరు శక్తివంతులుగా చేసుకోవాలి. ఇవాళ ఉమెన్కి సాధికారత అంటారు. ఏమిటా సాధికారత? కుటుంబంలో ఉన్నప్పుడు కుటుంబాన్ని అర్థం చేసుకోవటం, కుటుంబాన్ని నడపడంలో పాత్ర వహించడం, సమాజంలో సముచిత పాత్ర వహించడం. ఇక్కడ మనం అందరూ ఉన్నారు, ఇద్దరు నారీమణులు అనేక సేవలు అందిస్తున్నారు. ఇందాక పరిచయంలో చెప్పారు సత్యవాణి గురించి, అలాగే రాధగారి గురించి. వారు చదువుకుంటూనే అనేక సేవలు సమాజానికి అందిస్తున్నారు. చరిత్రలో కూడా మనకు అనేక అట్లాంటి ఉదాహరణలు ఉన్నాయి. అందులో మీరందరూ కావాలి. ఆ ఝాన్సీ, ఇక్కడ రుద్రమదేవి ప్రాంగణం అని పేరు పెట్టుకున్నారు. ఆ రుద్రమదేవి కావాలి మీరు, ఝాన్సీలు కావాలి మీరు. అది కావాలంటే మీరందరూ కటిబద్ధులై నేర్చుకోవాల్సిన అంశాలన్నీ పూర్తిగా నేర్చుకోగలిగినట్లయితే, వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని పైకి రావడానికి ప్రయత్నం చేయగలిగినట్లయితే మీరు కూడా కృతజ్ఞులు అవుతారు. కృతజ్ఞులు కావడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. సమాజం మీ వెనక ఉంది, కుటుంబాలు మీ వెనక ఉన్నాయి, వ్యవస్థలు మీ వెనక ఉన్నాయి. ఆ ధైర్యంతో ముందరికి వచ్చి ఈ 3 రోజులు ఈ కార్యక్రమాల్లో పూర్తిగా భాగస్వాములై ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి మీకు వచ్చిన గుర్తులు మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పండి, మీ బంధువులకు చెప్పండి, మీ హితైషులకు చెప్పండి, మీ స్నేహితులకు చెప్పండి. ఇది మీకు జీవితంలో ఒక మరుపురాని ఒక ప్రత్యేకమైన గుర్తింపుగా ఉంటుంది. ఆ గుర్తింపు గురించి మీరు ఇక్కడి నుంచి వెళ్ళే లోపలే చివరి రోజునే మీ పుస్తకంలో ఎక్కడో 5 నిమిషాలు టైం తీసుకొని రాసుకోండి. గుర్తుంచుకోవడానికి మీకున్న తీపి గుర్తులు అవి మీకు మిగిలిపోతాయి జీవితంలో శాశ్వతంగా. అవి 10 మందితో పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది అనేక సంవత్సరాల తర్వాత ప్రత్యేకంగా మనం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అనేక మంది దీనికోసం కృషి చేశారు. ఇందాక కొత్తమూరి శ్రీనివాసరావు గారు చెప్పారు. ఆ పేర్లన్నీ ఇక్కడ మనం ఒక్కాణించలేం, కానీ వాళ్ళందరికీ నా తరఫున కూడా శతదా వందనాలు, ధన్యవాదాలు. జై హింద్.